బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కోట తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ కటారి జయరావు. కోటపట్నంలో శ్రీ ప్రగతి విద్యానికేతన పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. హాజరైన విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్. వాకాడు మండల కేంద్రంలోని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు. చిట్టమూరులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన తహసీల్దార్ విజయలక్ష్మి. తిరుపతి జిల్లా కోట మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఘనంగా జరిగాయి. కోట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కటారి జయరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం అమలు పరచడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఫలితంగా భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్, ఆర్ఐ మధులత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వేణు, ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ మునికుమారి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పవన్ కుమార్, ఎంజీఓ కార్యాలయంలో ఎంఈఓ మస్తానయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. नमो नमो विश्व शांति धर्मेशमयी स्वेच्छा गणतंत्रमयी वीरादिल्लु धनराज्यांग परिपूर्ण దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి ముందు మనం. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు 1947 ఆగస్టు 15వ తేదీన అంతకుముందంతా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు అర్ధరాత్రి 1947 ఆగస్టు 15న మన దేశాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. దాన్ని స్వేచ్ఛా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం ఏంది అంటే స్వతంత్రం వచ్చినా కూడా కొన్ని మనకు చట్టాలు కానీ రాజ్యాంగం కానీ ఏమీ లేనందువలన దానికి ఒక రాజ్యాంగాన్ని రాయాలనే ఉద్దేశంతో ఒక ముసాయిదా కమిటీని వేశారు. అందులో దాదాపు 226 మంది కమిటీ మెంబర్లుగా ఉంటే అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర పోషించి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు సమర్పించిన రోజు, అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. కానీ జెండాకి కూడా 2 భేదాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఆగస్టు 15న జెండా ఎగరవేస్తాం. ఎందుకు స్వతంత్రం వచ్చిందని జెండా ఎగరేస్తాం. అది ఇక్కడ గట్టి కింద పైకి లాగి ఎగరేయాల. అదే ఈరోజైతే ఆవిష్కరిస్తాం జెండాని. మనకు పూర్తి స్వతంత్రం వచ్చింది కాబట్టి జెండా ఆవిష్కరణ చేస్తాము. అది పైనే గట్టి పైనే ఓపెన్ చేస్తాం మనం. దానికి దీనికి తేడా అది. అంటే
ఇంత వ్యవధి ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగాన్ని రచించడానికి అంత వ్యవధి కాలం పట్టింది కాబట్టి మనకు గణతంత్ర దినోత్సవము 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇందులో మన ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఒక అతను ఉన్నాడు, అల్లాడి కృష్ణస్వామి అని. పుదూరు వాస్తవ్యులు, నాయుడుపేట ఎత్తుకుంటే పుదూరు అంతా పొలాలు ఉన్నాయి వాళ్ళకి. అల్లాడి కృష్ణస్వామి అని హైకోర్టు జడ్జి కూడా దీనిలో ఒక మెంబర్గా ఉన్నాడు. మనం గర్వపడాలి మన జిల్లా వాస్తవ్యులు, మన స్థానికులని. ఆయన కూడా ఒక మెంబర్గా ఉండి మనకు సమర్పించి ఈరోజు స్వేచ్ఛగా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ స్వేచ్ఛగా తిరిగేందుకు మనకు స్వేచ్ఛా స్వతంత్రాన్ని తీసుకొచ్చిన రోజుగా గుర్తించుకొని మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తిరుపతి జిల్లా కోటపట్నంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులను ఉద్దేశించి విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ మాట్లాడారు. విద్యార్థుల పురోగతికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు 2 ప్రధాన స్తంభాలుగా ఉంటారని చెప్పారు. ప్రతిరోజు చేసే దైనందిన కార్యక్రమాలలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా విద్యార్థుల ప్రతిభా పాఠవాలలో గణనీయమైన పురోగతి సాధించవచ్చని తెలిపారు. ఉదయం నిద్రలేయడం నుంచి రాత్రి పడుకునే వరకు విద్యార్థుల దైనందిన కార్యక్రమాలలో చేయవలసిన మార్పులపై పరిశోధన చేసి జీవితంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన వారి సూచనలతో ప్రత్యేకంగా తయారు చేసిన స్మార్ట్ కార్డ్ గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి నెల ఆ కార్డులో వివరాలను పొందుపరిచి విద్యార్థుల ప్రగతిని పరిశీలించడం జరుగుతుందన్నారు. ప్రతి తల్లిదండ్రి ఆకాంక్ష తమ బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నదేనని, అందుకనుగుణంగా తమ విద్యాసంస్థల ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలియజేశారు. Mango tree, I am your friendly sparrow. Can I build a nest on you? Never, never, sparrow. I cannot give you space to build your nest. Go, go, go. Kia, kia, I'm a sparrow. Kia, kia, go. Kia, kia, I'm a sparrow. Kia, kia, go. Jackfruit tree, can you give me shelter for us? Never, never, parrot. I have a big size fruits on me. I cannot give you. Go, go, go. Choose another tree. No one is ready to give me space to build my nest. Now where should we go? Oh my God, please help me. Suddenly, the sparrow looks at a banana plant. Kia, kia, I'm a sparrow. Kia, kia, go. Kia, kia.
tree. I am your friendly sparrow. Can I build a nest on you? Oh, my sparrow friend, I am not very strong, but you can build your nest on me. I have a lot of space. Suddenly, the sparrow looks at a banana. Quickly collects twigs and builds her nest. Just then, thunderstorm begins, and the wind blows away the mighty jackfruit tree, teakwood tree, and gooseberry tree. The sparrow prays to God to save her nest and the banana plant. The winds blow harder, but the banana plant withstands the wind. And after some time, the wind and thunder stops. Thank you for saving God. Banana tree is very loving and kind. Please help to others during bad time. God always reward you. A very warm welcome to our lovely parents and guardians, and my sincere gratitude for your great support, encouragement, and belief in us. And the main important thing of this meeting is, main aim of this meeting is to discuss about small changes in our daily routine will make the big difference in our students' academic performance and holistic performance. So I will discuss about the small changes later. Before that, first I would like to congratulate all the students who performed here before the starting of the meeting, and the children who performed classical dances and Hello English skits. They prepared well and executed them very beautifully. So I hope you all enjoy the programs. For coming to the main issue of this meeting. So parent-teacher meeting is most important in school life, because every parent have so many expectations about their children. So according to academic performance, behavior, whatever it may be. But how can we achieve them? So to achieve what we are expecting from the students, at the same time we have the same responsibility. So development of students depends not only on school, not only on teacher. So it depends on parent, teacher, school, and our surrounding environment. So for that purpose, I want to regularly conduct parents meeting, because if you are aware about your children's academic issues, whatever it may be, so with discussions of your expectations with teachers, definitely we can achieve our students' performance. So mainగా ఈ పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేయడానికి మీకు స్మాల్ చేంజెస్ అని చెప్పాను ఆ డైలీ రొటీన్లో. సో వాటి కోసం మీకు పేపర్స్ కూడా ప్రింట్ తీసి ఇస్తున్నాము. From the next month, we are going to introduce smart cards. For every month, we give a smart card to you. ఆ కార్డులో కూడా మీ పిల్లవాడి డైలీ రొటీన్, అంటే డైలీ రొటీన్లో చేంజెస్ ఉంటే ఖచ్చితంగా కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్లో చేంజ్ ఉంటుంది అని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి, ఐ డిస్కస్ విత్ సో మెనీ IITians అండ్ NITs, దోస్ హూ అచీవ్ బెస్ట్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్. సో అటువంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఎటువంటి చేంజెస్ తీసుకొస్తే పిల్లవాళ్ళల్లో మార్పు ఉంటుంది. ఎందుకంటే మా ఉద్దేశమైనా మీ ఉద్దేశమైనా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, లైఫ్లో వాళ్ళకి మంచి స్థాయిలో ఉండాలి అని ప్రతి ఒక్క పేరెంట్, ఇంక్లూడింగ్ మీ, నాకు పిల్లడున్నాడు, సో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో అది ప్రతి ఒక్క పిల్లవాడు కూడా, ఇక్కడున్న పిల్లలు ప్రతి ఒక్కరు నా పిల్లవాడితో సమానమే.
సో అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్తారు ఉద్దేశంతో ఆ స్మార్ట్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ అనౌన్స్ చేశాము. అయితే లోపల ఎక్కడో చిన్న భయమో లేకపోతే ఏదో ఒకటి ఉన్నది, అంటే పేరెంట్స్ వస్తారు రారా, మీటింగ్ అంటే అనౌన్స్ చేసి తక్కువ మంది వస్తుంటారు అని చెప్పేసి ఆల్రెడీ టీచర్స్ చెప్పాను, మీకు ముందుగానే మీ క్లాస్ టీచర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి అనౌన్స్ చేయండి, అందరు గ్యాదర్ అవ్వాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఉంది అది. ఇంత ఫీజులు కడుతున్నారు, మన దగ్గర తీసుకొచ్చి పిల్లలు చేరుస్తున్నారంటే రేపు వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ లేకపోతే ఆ ఫీజు తీసుకున్న నాకు బాధగా ఉంటుంది. శాలరీ తీసుకున్న టీచర్స్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్ని ప్రొఫెషన్స్లో కన్నా గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే టీచర్ ప్రొఫెషన్. ఎందుకంటే అది ఇన్కమ్తో క్యాలిక్యులేట్ చేయలేము, వాళ్ళు తీసుకున్న జీతం చాలా తక్కువ, కానీ సాటిస్ఫాక్షన్. సో నా స్టూడెంట్స్ ఒక స్థాయికి వెళ్ళాడు, మంచిగా డెవలప్ అయినాడు అనే సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే మేము చేసే జాబ్ కూడా వాల్యూ లేదు. సో అది రావాలి అంటే ఓన్లీ టీచర్ మీదో లేదా స్టూడెంట్ మీద అందరూ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ మస్ట్ ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ ఎంటైర్ లైఫ్ టీచర్తో ఉండడు, ఎంటైర్ టైమ్ పేరెంట్తో ఉండడు. సో సగం టైం మాతో స్పెండ్ చేస్తే సగం టైం పేరెంట్తో స్పెండ్ చేస్తాడు. సో కాబట్టి ఇద్దరు కూడా షేర్ చేసుకోవాలి. ఆ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ అనేది డెఫినెట్లీ షేర్ విత్ ద బోత్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అనమాట. సో కాబట్టి పేరెంట్స్ కూడా కలుపుకోవాలి, మీ పార్ట్నర్షిప్ కావాలనే ఉద్దేశంతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం నెంబర్ వస్తే నేను సక్సెస్ అయినట్టే, అంటే అది మీరు తీసుకెళ్ళి దాన్ని అచీవ్ చేయడానికి సాధ్యపడుతుంది అనేసి. అందుకని టీచర్స్ కూడా అందరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంటిమేట్ చేస్తున్నారు. ఆ పిల్లలు కూడా చెప్పాం, పేరెంట్స్ ఎవరైనా రాకపోతే కనుక నెక్స్ట్ డే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని. ఏ పేరెంట్ అయితే రాడో ఆ పిల్లలకి వాళ్ళని గట్టిగా చెప్తే వస్తారని. డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ మంది వచ్చారు పేరెంట్స్. యాక్చువల్ నేను ఒక నెంబర్ ఎక్స్పెక్ట్ చేసి చైర్స్ చెప్తే ఆ చైర్స్ సరిపోలేదు, బెంచెస్ అయిపించాను అనమాట. సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ సపోర్ట్ ఇలాగ ఉండాలని చెప్పేసి మళ్ళీ కోరుకున్నాను అనమాట. అయితే పేపర్స్ ఇచ్చారు అందరికి, మీకు ఆ పేపర్స్ ఇచ్చుంటారు, ఒకసారి అవి చూడండి. దీంట్లో ప్రైమరీ కేటగిరీ ఒకటి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా కోటపట్నంలోని శ్రీ ప్రగతి నికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ అమలులోకి వచ్చిన రోజుకి గుర్తుగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. విద్యార్థులందరూ బాధ్యతతో మెలిగి గొప్పదైన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్సీసీ విద్యార్థుల కవాతు పిరమిడ్ డ్రిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు, ఉపన్యాసాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్కూల్ పిల్లలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ మన దేశ చరిత్రను వివరిస్తూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ ఔన్నత్వం కోసం ఎందరో మహానుభావులు పోరాడి స్వాతంత్ర సమరయోధులుగా నిలిచారని, వారిని ఎప్పటికీ మనము మరచిపోకూడదని, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామంటే వారి యొక్క త్యాగ ఫలమేనని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, వారి యొక్క శక్తి సామర్థ్యాలను పణంగా పెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ఏకం చేసే విధంగా రాజ్యాంగం నిర్మించారని, వారి పోరాటాలను గుర్తుంచుకోవాలని, దేశంలోని ప్రతి ఒక్కరూ పౌరుడు, విద్యార్థులు దేశాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాయిం అలీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాకాడు మండల పరిషత్తులో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ, అదేవిధంగా స్కూల్ పిల్లలు, టీచర్సు, మన ఎంఈఓ గారు, ఆఫీస్ సిబ్బంది, అన్ని శాఖల నుంచి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి హాజరైనారు. మనకి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా ఉంది. స్వాతంత్ర దినోత్సవం మనకి ఆగస్టు 15, 1947 మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ మన రాజ్యాంగం అమలు వచ్చింది మాత్రం జనవరి 26, 1950 నుంచి. అంటే గణతంత్ర దినోత్సవం నుంచి మాత్రమే మనకి పూర్తి స్థాయిలో అధికార బదలాయింపు జరిగింది. అంతకుముందు ఈ 3 సంవత్సరాల పాటు మనకి స్వాతంత్రం అయితే ఇచ్చారు, కానీ మనకి రాష్ట్రపతి లేరు. అంటే మనం ఈ 3 ఇయర్స్ గ్యాప్ ఏంటంటే ఒక సామంతరాజుల మాదిరిగా ఉన్నాము. బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంబాసిడర్ ఇక్కడ ఉండేవారు అనమాట. ఎప్పుడైతే మనకు జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా మన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిందో ఆ రోజు మన దేశాన్ని వదిలేసి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి భారతదేశం గర్వంగా తలెత్తుకునే రోజు ఏదంటే జనవరి 26. మనకి రిపబ్లిక్ డే, మనకి రిపబ్లిక్ అనే పదం ఒకే ఒక దగ్గర కనిపిస్తుంది. పాస్పోర్ట్స్లో రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ అని ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా గర్వంగా తలెత్తుకునే రోజు ఏదంటే జనవరి 26. ఈ రోజున ఎర్రకోట మీద రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఆగస్టు 15కి జెండా ఆవిష్కరణ చేస్తారనమాట. అంటే అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మనకి ఈ మౌలిక సదుపాయాలు కానీ, అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ప్రాథమిక హక్కుల్ని కల్పించారో వీటన్నిటిని కూడా సంపూర్ణంగా మనం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి మనం ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అసలు భాషన మహావీరులందరికీ కూడా ఒకసారి స్మరించుకోవాలి. అదేవిధంగా మనకి ఇంత గొప్ప రాజ్యాంగాలు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు
ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే మంచి నడవడికతో మంచి లక్షణాలు కలిగి చక్కగా చదువుకొని భావి భారత పౌరులు కావాలని, అదేవిధంగా దేశానికి, రాష్ట్రానికి, మన మండలానికి, మీ యొక్క ఊర్లకు కూడా మీరు మంచి పేరు తేవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తహసీల్దార్ ఆఫీస్ స్టాఫ్కి, అలాగే చేస్తున్నటువంటి వివిధ స్కూల్స్, పాఠశాలల నుంచి విద్యార్థులు, టీచర్స్, ఎంబీఓ సార్కి, మీడియా మిత్రులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా మన మండలం నుంచి ఉత్తమ విఆర్ఓగా ఎన్నికైనటువంటి రౌతు కాటమ్మకి, అలాగే ఉత్తమ విలేజ్ సర్వేయర్గా ఎన్నికైనటువంటి కోదండం, దుగరాజపట్నం విలేజ్ సర్వేయర్ కోదండం గారికి డివిజన్ స్థాయిలో బెస్ట్ అవార్డ్స్ వచ్చినందుకు వారికి మా అందరి తరఫున కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం 1947 ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తదుపరి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మనకంటూ ఒక సిస్టమ్ ఎలా పరిపాలించుకోవాలి అని చెప్పి ఎటువంటి మనకి లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక వ్యవస్థ. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్, లార్డ్ మౌంట్ బాటన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనల్ని గేల్ చేశారు ఒక రకంగా. అంటే మిమ్మల్ని పరిపాలించుకోలేరు, మీరు సొంతంగా ఒక రాజ్యాంగం అంటూ మీకు లేదు అని ఒక గేల్ చేస్తే దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. భారతదేశంలో అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటూ మొత్తం 7 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 7 మంది సభ్యులు దాదాపు ప్రపంచంలో ఉండే బెస్ట్ రాజ్యాంగాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాలు మొత్తం కూడా వాళ్ళు పర్యటించి తిరగడం జరిగింది. తిరిగి ఎక్కడైతే ఏ దేశంలో బెస్ట్గా ఉంటాయో అట్లాంటివన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించిన తదుపరి దాదాపు 2 సంవత్సరాలు ఈ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు రాసిన తర్వాత అప్పుడు మన ప్రధానమంత్రి ఏదైతే పార్లమెంటు ఉందో, తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో తహసీల్దార్ విజయలక్ష్మి జాతీయ జెండా ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర గౌడ్, డిటి నిరంజన్ బాబు, ఎంఈఓ బివి కృష్ణయ్య, ఎస్ఐ చినబాలరామయ్య, జడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, ఎంపీటీసీ ఫకీరప్ప, వీఆర్ఓలు, అధికారులు పాల్గొన్నారు. Attention. Prayer. Vande Mataram. Vande Mataram. Sujadam Sukhalam. Sumadura Bhashini. Sukadam Varami. Pullaru Sumita. Sumadura Syamalam. Mataram. Vande Mataram. Mataram, Vande Mataram. Stand it. Stand it. Jala 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 ప్రజా పరిషత్ మన ఎండిఓ కార్యాలయంలో, అదేవిధంగా తహసీల్దార్ గారి కార్యాలయంలో గౌరవ తహసీల్దార్ గారు, మేము ఎంపీడీఓ, తర్వాత ఎస్ఐ గారి ఆధ్వర్యంలో గౌరవ జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత మా 2 కార్యాలయ సిబ్బందులందరం కూడా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖులందరూ మాట్లాడుతూ ఏ విధంగానైతే మనం స్వాతంత్రాన్ని మనం సిద్ధించుకున్నామో అదే స్వాతంత్రాన్ని మనం నివాళించుకొని ఆస్వాదించుకొని సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించడానికి మనకు రాజ్యాంగం అవసరం. కాబట్టి మనకి 1950 జనవరి 26న మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఆ గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా
రానున్న రోజుల్లో భావితరాలకు కానీ భావి సమాజాన్ని కానీ ఒక పటిష్టంగా ఒక సమర్థవంతంగా మనం నిర్మించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన స్వాతంత్రం సిద్ధించేటటువంటి ఎంతోమంది దేశ నాయకులు, ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా మండల ప్రజలకు, అధికారులకు, మీడియా మిత్రులకి జనవరి 26న మన చిట్టమూరు మండల్ హెడ్ క్వార్టర్లో మన తహసీల్దార్ కార్యాలయం దగ్గర, మన ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఘనంగా మన గణతంత్ర దినోత్సవాలని ఘనంగా రంగరంగ వైభవంగా మనం జరుపుకున్నాము. దీని యొక్క గొప్పతనాన్ని, దీంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఇందాక మనం ఎంపీడీఓ కార్యాలయం దగ్గర మన జడ్పీటీసీ గారు, మన ఎంఈఓ గారు అండ్ గౌరవ ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా మనం గర్వపడాల్సినటువంటి ఏకైక విషయం ఏంటంటే వీఆర్ ఇండియన్స్. ఎందుకు మనం గర్వపడాలి అంటే భారతదేశంలో పుట్టడమే మన పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 12 పౌర హక్కులతో, అనేక రకాలైనటువంటి హక్కులతో మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. మనకు స్వేచ్ఛా హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఇట్లా అనేక రకాలైనటువంటి హక్కులతో ఇక్కడ మనం జీవించగలుగుతున్నాము అంటే అది భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇక్కడ ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక లింగానికో, ఒక భాషకో ప్రాధాన్యత లేకుండా అనేక రకాలైనటువంటి జాతులు, అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకరకాలైనటువంటి భాషలతో ఉన్నప్పటికీ కూడా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరులోని ప్రభుత్వ పశు వైద్యశాల నందు డాక్టర్ డి సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్టమూరు మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 20వ తేదీ నుండి 3వ తేదీ వరకు మండలంలో 3 టీంలుగా వంతున ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని తెలిపారు. రైతులు పశువులకు, మూగజీవాలకు కావలసినటువంటి మందులు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పశు వైద్య శిబిరాల దగ్గరకు తీసుకువెళ్లి డాక్టర్ దగ్గర చూపించి వాటికి కావాల్సిన మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. అందులో భాగంగా ఈరోజు చిట్టమూరులో పశు ఆరోగ్య శిబిరాలు పెట్టామన్నారు. మరి జీవాలకు వాటికి లివర్ టానిక్లు కానీ, డీవర్మింగ్ కానీ, ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా క్యాంపులు నిర్వహించడం జరిగింది ఈరోజు చిట్టమూరు పశువుల హాస్పిటల్లో. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ నుంచి 31 వరకు ప్రతి గ్రామంలోనూ ఈ పశు ఆరోగ్య శిబిరాలు అని చెప్పేసి పశువుల కొరకు క్యాంపులు పెట్టి వాటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటికీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన మందులు ఉచితంగా ప్రభుత్వం వారు మరి పంపిణీ చేయడం జరుగుతుంది. చిట్టమూరు మండలం మొత్తం కూడా 3 టీములుగా మా సిబ్బంది ఏర్పడి ప్రతి ఒక్క గ్రామంలోనూ రోజుకి 3 క్యాంపుల లెక్కన అన్ని గ్రామాల్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరు వాళ్ళ పశువులకు మరియు జీవాలకు కావలసినటువంటి మందులు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ పశు శిబిరాల దగ్గర, పశు వైద్య శిబిరాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ డాక్టర్ల దగ్గర చూపించి వాటికి కావాల్సిన మందులు తీసుకోవాల్సిందిగా మరి ఈ పశు ఆరోగ్య శిబిరాల యొక్క మరి క్యాంపుల్ని రైతు సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీకు వినియోగించుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నాయుడుపేటలోని కోర్టులో తహసీల్దార్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ పలువురు మాట్లాడారు. ఎంతో మంది త్యాగ ఫలితం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఎన్నో ప్రయాసాల కోర్చి ఎన్నో ఒడిదుడుకులను, కష్ట నష్టాలను ఎదుర్కొని ఎంతో మంది మహానుభావాల త్యాగాలను స్మరించుకుంటూ జీవిత విధానాలను మార్చుకునే విధంగా ఈ తరం నడుచుకోవాలని తెలిపారు.
తర్వాత మిగతా వాళ్ళకి ముందు అవును లాస్ట్ డిస్పర్స్ ఇప్పుడే జై హింద్ అమ్మా వాళ్ళకి పిల్లలమ్మా కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సో అది ఈరోజు అమల్లోకి వచ్చిన రోజు. అందుకు ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా ఈరోజు గర్వంగా ఈ రోజుని జరుపుకోవాలి. బికాజ్ మనకి కాన్స్టిట్యూషన్ ఎన్నో రైట్స్ అండ్ డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఆ సిటిజన్స్ మనకి ఆ రైట్స్ కానీ లేకపోయింటే మనం ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. సో మనకి అపార్ట్ ఫ్రమ్ రైట్స్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. సో మనం అందరం రైట్స్ కోసం పోరాడుతున్నాం, బట్ డ్యూటీస్ అనేవి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో డ్యూటీస్ కూడా మనం ఫాలో అవుతే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి మంచిగా ఆశిస్తూ ఉన్నాం. మీరు చిన్నప్పుడే చదువుకునేటప్పుడే ఏది అవ్వాలనుకున్నారో దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఉండాలి, సరేనా? మీకు నచ్చింది ఏదైనా సరే, ఏది అవ్వాలనుకుంటే ఫ్యూచర్లో ఆ సెక్టార్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేలాగా మీరు ఫస్ట్ నుంచి మీ టీచర్స్ గైడెన్స్ తీసుకుని చేయాలి. ఇంట్లో పేరెంట్స్ మాట ఖచ్చితంగా వినాలి. ఓకే, వింటున్నారా? అంతా ఇక్కడ వాళ్ళేనా, వినమాల వాళ్ళేనా? థ్యాంక్ యూ మేడం. అనేది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన రిపబ్లిక్ డే జరుపుకుంటుంది. మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకొని ఇంట్లో కూడా పిల్లలు మా టీచర్స్ ఎలా చెప్తారో మీరందరూ కూడా ఏంటంటే విని శ్రద్ధగా క్రమశిక్షణతో మన ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్తారో దాని ప్రకారంగా చదువుకొని. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్ ఆవరణంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్ప విలువలతో కూడిందన్నారు. రాజ్యాంగ విలువలకు ప్రతి పౌరుడు గౌరవించి కట్టుబడి జీవించాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎవరూ భంగం కలిగించకుండా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తొలగించి వారికి బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహకాలను ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ పి భాస్కరరావు, కార్యదర్శి కె వసంత్ కుమార్, సీనియర్ న్యాయవాదులు ఎన్ వెంగళారెడ్డి, కె వెంకటకృష్ణయ్య, పి సాయి కుమార్ రెడ్డి, ఎస్ చంద్రమోహన్ రెడ్డి, ఏ విజయభాస్కర్, అరవ పర్వతయ్య, మహబూబ్ బాషా, ఉమాశంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చాలా మంది వ్యక్తులు మాట్లాడారు. అందరికీ తెలిసిన విషయం, మనం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. దీనికి ముఖ్య కారణం అంటే ఈరోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న డే అన్నమాట. ఎందుకంటే 75 years బ్యాక్ మనం భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన ఇండిపెండెంట్ స్టేట్గా అవ్వలేదు. ఒక 3 years ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ బై ఆల్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు 1950లో మనకి ఇండిపెండెన్స్ అనేటువంటిది వచ్చినప్పటికీ 47లో 1950లో మాత్రమే మనకు దేశానికి సోవరెన్ సోషలిస్ట్ రిపబ్లిక్ డే అని సెక్యులర్ స్టేట్గా వచ్చింది. ఆ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. అంటే చాలామంది చెప్పేవారు ఇంతకుముందు ఏంటంటే భారతీయులు వేరే కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్కి ఒక టీంని పెట్టి అది రాయడానికి చాలా 2 years 11 months 80 days అలా పట్టిందని చెప్తారు. అయితే దీనికి ఒక టీము, ఆ టీమ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చాలా స్ట్రగుల్ చేసి ఇంచ్ స్టడీ చేసి, అంటే మనం ఎవరి యొక్క రాజ్యాంగాన్ని కాపీ చేయలేదు, స్టడీ చేసాం. అన్ని స్టేట్స్ యొక్క రాజ్యాంగాన్ని స్టడీ చేసి మనకి ఏది బెస్ట్, ఏది బాగా వర్కౌట్ అవుతుంది, హ్యుమానిటీతో యూనిటీతో హానెస్టీగా ప్రజలందరూ ఉండాలంటే ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అయితే బెస్ట్గా పనిచేస్తున్నాయి, ఏమింటే బాగుంటుంది అని చూస్ చేసుకున్నాం. మనం ఎవరిది కాపీ చేయలేదు. ఏది బాగుంటుందని ప్రాక్టికల్గా ఏది బాగుందని ఆలోచించి అన్ని రాజ్యాంగాలు చదివి మనకు కావాల్సిన విధంగా మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అయితే దీనివల్ల అన్ని చోట్ల బెస్ట్గా ఉండాలి ఇండియా అనేటువంటిది అనే ఉద్దేశంతో, అందుకే అంబేద్కర్ గారి కోపం వచ్చి మేము ఎవరు రాజ్యాంగాన్ని తీసుకోలేదు, మేము ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాం, కాకపోతే స్టడీ చేసామని చెప్పారు. అందుకే మనం ఒక కొత్త రాజ్యాంగం వెరీ లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ మంది. వేరే ఏ స్టేట్లోనూ కంట్రీలోనూ ఇంత ఎలాబరేట్ కాన్స్టిట్యూషన్ లేదు. అందుకనే మనకి ప్రతి ఇంచు మనం నుంచున్నామో కూర్చున్నామో మాట్లాడేమో ప్రతిదీ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ వచ్చినటువంటి రోజు కాబట్టి మనం రిపబ్లిక్ డే అనేటువంటిది చేసుకుంటాం. ముఖ్యంగా దీనివల్ల మన ప్రజలందరికీ చెప్పవలసిన మెసేజ్ ఏంటంటే యూనిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనం ఏ పనన్నా సాధిస్తాం. ఇండివిజువాలిటీ అనేది ఈ ప్రజెంట్ సొసైటీలో చాలా పెరిగిపోయింది. నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు చాలు, మా ఇల్లు బాగుంది అని అనుకునే వాళ్ళు సెల్ఫిష్లు. అలా అవ్వకూడదు. మనతో పాటు అందరూ బాగుండాలి. అంటే వాళ్ళకి ఏదో ఇచ్చే అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని షేర్ చేసుకుని మనకు వచ్చినటువంటి డ్యూటీలు సరిగ్గా చేసుకోవాలి. రైట్స్ అండ్ డ్యూటీస్ అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి హార్ట్ లాంటిది. హార్ట్ మనకు ఆక్సిజన్ ఎంత అవసరంలో ఆ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్స్ అండ్ డ్యూటీస్ ప్రతి మనిషికి చాలా అవసరం. మన రైట్స్ ఎలా ఎక్సర్సైజ్ చేసుకుంటామో అలాగే ఎదుటి వాళ్ళ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేయకూడదు. ఇన్ఫ్రింజ్ అంటే వాళ్ళ రైట్స్ను మనం భంగపరచకూడదు. అలా చేయకుండా ఉండడానికి డ్యూటీస్ కూడా పెట్టారు. అంటే మన డ్యూటీస్ కూడా రైట్స్తో పాటు గుర్తుపెట్టుకొని విత్ హ్యుమానిటీ, విత్ యూనిటీ, విత్ హానెస్టీ మనం అందరం కలిసి పనిచేసినట్లయితే మన దేశం యొక్క జెండాని ఎవరెస్ట్ హైట్స్కి తీసుకుని వెళ్ళగలమని ఇప్పటికే మనం అందరికీ తెలిసిన విషయం. మన భారతీయులు ప్రతి దేశంలో ఉన్నారు. మన ఇండియన్ ఫ్లాగ్ని ఆల్మోస్ట్ తీసుకుని వెళ్ళారు పైకి. అందుకని ఇంకా పైకి ఎదగాలంటే మనం మంచిగా ఉండి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకునేలాగా ప్రవర్తించి ఎక్కడ డిస్ప్యూట్స్ లేకుండా హానెస్టీగా, యూనిటీగా, హ్యుమానిటీతో పనిచేస్తే మన దేశాన్ని ఇంకా ఇమేజ్ పెంచొచ్చని మీ అందరికీ చెప్తూ ఈరోజు రోజు మీరందరూ ఇక్కడ అసెంబ్లీ అయినందుకు, మా అందరి స్పీచ్లు విన్నందుకు, మేము విన్నటువంటి ఈరోజు పాట పాడారు అడ్వకేట్ గారు. ఎవ్వరూ ఏం చెప్పవసరం లేదు, ఆ పాట చాలు. మంచి హ్యాపీగా ఉండాలన్నా, ఇండియాని ఒక ఇంకా గొప్ప స్థానానికి తీసుకెళ్లాలన్నా, అందుకని మంచి మాటలు గుర్తుపెట్టుకొని మన దేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారని అందరినీ కోరుతూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రిటిష్ చట్టాలు ఉన్నప్పుడే అప్పటి జాతీయ కాంగ్రెస్ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నది. మనం 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా మనం ప్రకటించుకున్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మన దేశానికి సార్వభౌమాధికారం తీసుకుని ఈ దేశం పైన సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మనం ప్రకటించుకున్నాం. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను మనం దేశమంతటా మనం జరుపుకుంటున్నాం. ప్రియాంబుల్లో మేడం గారు మేము చాలా గ్రామాల్లో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఈ దినాన్ని మేము జరుపుకున్న రోజుల్లో స్టూడెంట్స్ చెప్పేవాళ్ళం. భారత రాజ్యాంగ పీఠికలో సోదరభావం, సమానత్వం, లిబర్టీ ఈ 3 అంశాల మీద బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచారు. దాని ప్రకారమే భారతదేశ పాలకులందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఉత్తమ పౌరులుగా భారతదేశ సంస్కృతిని, భారతదేశ రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకోవాలని, ఈ సంస్కృతి మన భావితరాలు కూడా అందించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మొత్తం భారతదేశానికే ఫెస్టివల్స్. ఈ ఫెస్టివల్లో పాల్గొనడం, ఫెస్టివల్ని జరుపుకోవడం మన పూర్వీకుల్ని ఎంతోమంది మనకు సాధించి పెట్టిన ఈ మహాశక్తిని దాన్ని స్మరించుకుంటూ మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ పండుగను మనం చేసుకుంటున్నాం. దీన్ని ఎందుకు పండుగ అని చెప్తున్నానంటే మీకు తెలిసిన విషయం. ఫెస్టివల్స్ అనేటివి రిలీజియన్ బేస్డ్ ఉన్నాయి. బట్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇట్ ఇస్ ది ఇండియన్ ఫెస్టివల్. సో వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఇండియన్ ఫెస్టివల్. ఈరోజు మనకు ఈ బూన్ మనకు ఇచ్చిన వాళ్ళు ఎందరో మేధావులు, ఎందరో కష్టపడి దాన్ని సాధించి పెట్టి మనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో అందరం కూడా మనం చేయాల్సింది ఎవరెవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించి మనకిచ్చిన గిఫ్ట్ని కాపాడుకొని మన తర్వాత మన పిల్లలకి తర్వాత అందరికి కూడా మనం దీన్ని పంచి మన దేశ భద్రతని, దేశ భవిష్యత్తుని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనం చేస్తాను. ఒక్కసారి అందరికీ ఈ రిపబ్లిక్ దినోత్సవం వందనాలు. ఒక బుక్గా తయారు చేసిన మహానాయ అంబేద్కర్, హమ్ బాత్ కర్నా తూ క్యా కర్నా భాయ్ బోలో, హమ్ ఇధర్ హై తూ క్యా, యు హావ్ గెట్ ఎనీథింగ్ హ్యాపెన్, ఐ యామ్ హియర్, డోంట్ ఫియర్. అట్లా స్ట్రగుల్ చేసిన మహనీయుడు. అతని గురించి చెప్పాలంటే అసలు పదాలే రావు. ఆ రోజుల్లో అతను వేరే వారి సహాయంతో వారిని పోయి లండన్ పోయి బారిస్టర్ చేశాడు. అలాంటి వ్యక్తి మనకిచ్చాడు అన్ని సవేగా. కానీ మనలో ఉన్నది కులము, మతము, వీటి వల్లే వచ్చింది. కులాలు కుళ్ళిపోవాలి, మతాలు మాడిపోవాలి, మానవత్వం ఎదగాలి. ఎప్పుడైతే మానవత్వం ఎదుగుతుందో మనం అందరికంటే మిన్నగా గొప్పగా ఉంటాం. చాలా పండగ వాతావరణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతి జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదిక వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ జాతీయ పతాక ఆవిష్కరణగా ఉంచి జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పెరేడ్ మైదానంలో సందర్శించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. విద్యాశాఖ, జ్వామ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు, 108, 104 పర్యాటక శాఖ, పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్కిల్ డెవలప్మెంట్, పీఎం విశ్వకర్మ, పీఎం ఇంటర్న్షిప్, హౌసింగ్, స్వర్ణాంధ్ర విజన్ 2047, వ్యవసాయ శాఖ, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ సంచార పశు వైద్యశాల, పశు ఆరోగ్య శిబిరాలపై శకటాలను ప్రదర్శించారు. వీటిలో మొదటి బహుమతి డిఆర్డీఏ హౌసింగ్ ప్లానింగ్, రెండవ బహుమతి డ్వామా, మున్సిపల్ కార్పొరేషన్, మూడవ బహుమతి వ్యవసాయ శాఖ కైవసం చేసుకున్నాయి. స్పెషల్ బహుమతిని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వరించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలీస్ జాగీలాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నాయి. సందర్భంగా
ఇప్పుడు కొనసాగుతుంది. Second platoon Armed Reserve Commander, 8th platoon NCC Navy led by Sri. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్లు పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ 2047 జాతీయ దృక్పథానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సంపన్న ఆరోగ్య మరియు సంతోషకరమైన రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించి డిసెంబర్ 13న ఆవిష్కరించడం జరిగింది. అలాగే మన తిరుపతి జిల్లా యొక్క 5 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ను 2024 నుంచి 2029 సంవత్సరం వరకు రూపొందించుకొని 15% వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. చేసినటువంటి ప్రగతి శకటాల ప్రదర్శన దయచేసి వస్తున్నామండి. చక్కటి శకటాలను మన కోసం ఐఐసి మరియు డిఐసి శకటం సిద్ధంగా ఉండాలండి. స్వర్ణ ప్రజల వద్దకే తనిఖీ ప్రక్రియను పింక్ బస్ ద్వారా
2024 నుండి ప్రారంభించడం జరిగింది. 3 ప్రధాన క్యాన్సర్లకు రొమ్ము, గర్భాశయం మరియు నోటి సహాయంతో పంటలలో ఉన్నటువంటి పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలను గుర్తించి సరైన సూచనలు, సలహాలు అందించేటటువంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. 100% ప్రకృతి సేద్యం చేయాలనేటటువంటి పంటల సాగుని ప్రోత్సహించి అధిక ఉత్పత్తులు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ ఎటువంటి పోషక లోపాలు లేకుండా పుష్టిగా పోషక భద్రతను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వ్యవసాయానికి పెట్టుబడి సహాయంగా అన్నదాత సుఖీభవ మరియు డాగ్ షైనీ క్యాండీ మీలో మేము కూడా మీలాగే ఒక పుష్పకి చెప్పి మా విన్యాసానికి వచ్చినటువంటి షైనీ అనే డాగు పుష్పకి చెప్పి ముఖ్యమంత్రి గారికి నమస్తే. శబాష్ మధ్య బాంబులు ఉన్నాయని అవన్నా ఇవన్నాయని చాలా చెప్తుంటారు. అవిటి పోలీసులు ఎలా పసిగట్టగలుగుతారు మార్చుకోవడం అనే దాంట్లో ఈ యొక్క స్వర్గాన్ని ఫస్ట్ సాగి ఉంటారు. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो భారతదేశం నేడు ఎదుగుతున్నది, నిలబడుతుంది, బలపడుతుంది. భారతదేశం నేడు భయపెడుతుంది. చెచ్చనకరి జనాలే చైనా చెంచాలకిది సవాలే. జనగణమన పాడుతుంది భారతం, జై బోలో వందే మాతరం. 70 ఏళ్ల స్వాతంత్రం, బలవంచని త్యాగాలకు అంకితం. మోగాలే జాతీయత ఊపిరై బతుకాలే, నరనరాన దేశభక్తి రగలాలే. భరతమాత కొరకు ప్రాణమివ్వాలే. భారతం జై బోలో వందే మాతరం. 70 ఏళ్ల స్వాతంత్రం, బలవంచని త్యాగాలకు అంకితం. जय हो जय हो जय हो आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కోట తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ కటారి జయరావు. కోటపట్నంలో శ్రీ ప్రగతి విద్యానికేతన పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం. హాజరైన విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్. వాకాడు మండల కేంద్రంలోని 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు. చిట్టమూరులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన తహసీల్దార్ విజయలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.